అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే అండి. నమస్తే మ్యామ్. సరిత గారు, మీరు చాలా మంది స్టూడెంట్స్ ని చూసింటారు అవును, కదా. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. డెఫినెట్ గా. కొందరు ఏంటంటే అందరిలో కలవరు, కొందరు ఏంటంటే రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు. టీచర్ అన్న రెస్పెక్ట్ అనేది వాళ్ళకి అసలు తెలియకుండా ఎక్కడ ప్రాబ్లం లోపం అవుతుందో స్టూడెంట్స్ కి అర్థం కాలే. అవును, కొంతమంది మొన్న రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ ఏమో 1 month అయింటుందేమో, మీరు కూడా చూసింటారు, ఒక స్టూడెంట్ టీచర్ ని చెప్పుతో కొట్టడం, మొబైల్ తీసుకుని. అవునవును. ఇంకొకటి ఏంటి అంటే, ఇక అదర్ స్టేట్స్ లో, మామూలు కంట్రీస్ లో చూస్తే కాల్చి చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అవును. అంటే ఎందుకండి ఇలా స్టూడెంట్స్, మీరు దేశానికి ఆదర్శవంతంగా ఉండి మిమ్మల్ని చూసి 10 మంది ఫాలో అవ్వాల్సిన మీరే ఒక క్రిమినల్స్ లాగా తయారవుతున్నారనే చెప్పాలి. ఎస్ ఎస్. ఎందుకు అందరు స్టూడెంట్స్ అన్నట్లే కొంతమంది అసలు స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి టోటల్? సో యాక్చువల్లీ మీరు చెప్పినట్లు ఆ వీడియో నేను కూడా చూసాను. సో ఎంత అగ్రెసివ్ గా బిహేవ్ చేసిందంటే ఆ అమ్మాయి. సో అంటే ఆ మైండ్ సెట్ ఎందుకు అలా అయింది యాక్చువల్లీ అంటే, జనాలు ఏంటంటే సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోయారు. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఫోన్ కి ఎంత అడిక్ట్ అయిపోతే, టీచర్ అనే ఒక రెస్పెక్ట్ లేకుండా, ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు చెప్తారు, సో తల్లి తండ్రి తర్వాత గురువునే మనం రెస్పెక్ట్ చేయాలి, తర్వాతనే దైవం వస్తుంది. అంటే దేవుడి కంటే కూడా ముందు గురువే. సో మనం మన గురువుని, మన టీచర్స్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. సో ఆ ప్రొఫెషన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటది, అంత వాల్యూ ఉంటది. సో మినిమం ఇది కూడా తెలియకుండా, కామన్ సెన్స్ లేకుండా ఆ అమ్మాయి అలా బిహేవ్ చేయడం ఆ రోజు. సో ఇదేంటంటే వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి కూడా ఉంటుంది. సో యాక్చువల్లీ సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ సర్కిల్ ఎలా ఉంది, సో పిల్లలకి పేరెంట్స్ ఏం చెప్పి పెంచుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం నన్ను అడిగితే అప్ టు లైక్ గ్రాడ్యుయేషన్ వరకు అసలు పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే. సో ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ గైడెన్స్ తోని వాళ్ళు మొబైల్ ఫోన్స్ యూజ్ చేయొచ్చు. కానీ ఒకవేళ చేసినా దాన్ని ఏంటంటే, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారంటే ఎక్కువ మిస్యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల చాలా యూసేజ్ ఉంది. సో దానివల్ల ఏంటంటే మిస్యూజ్ చేసుకుంటున్నారు, ఎక్కువగా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోవడం, ఇన్స్టాగ్రామ్స్, రీల్స్, ఫేస్బుక్లు ఇలా అడిక్ట్ అయిపోతున్నారు. బాగా అడిక్ట్ అయిపోయి ఒక కాసేపు ఫోన్ చేతిలో లేకపోతే, సోషల్ మీడియాలో యాక్టివ్ లేకపోతే, సో వాళ్ళకేంటంటే ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్, వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ ఆ పొజిషన్లో ఏం చేసేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఇమ్మెచ్యూరిటీ. అది ఇమ్మెచ్యూరిటీ, తెలిసి తెలియని తనం అది. అంటే ఆ ఏజ్లో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాళ్ళు రిగ్రెట్ అవుతారు. సో ఎప్పుడో రిగ్రెట్ అవ్వడం వేరు, ఇప్పుడు ఆ టీచర్ని అలా అవమానించడం, పైగా చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా అందరూ, సో ఎవరు ఆపలేదు అక్కడ, అది విచిత్రం, అది ఇంకా చూస్తున్నారు. సో అక్కడ జనాల మైండ్ సెట్ ఎలా ఉంది, అసలు సొసైటీ ఎలా పోతుంది. సో ఇట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఎంటర్టైన్మెంట్ దొరికిందన్న ఫీలింగ్ కనిపిస్తుంది అక్కడ. ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళు, ఎంటర్టైన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చూసారా, షూట్ చేస్తున్నారు, ఫోన్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళకి వ్యూస్, వాళ్ళకి అంటే వాళ్ళు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సే అక్కడ. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సే ఉంది ఇప్పుడు. సో స్టూడెంట్ ఫస్ట్ సో ఈ ఫీల్డ్ లో, పర్టికులర్ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ సోషల్ మీడియాని అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్ లో ఉన్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని, చాట్ జీపీటీలో సో ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎంత పేజీలు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఫీల్డ్ అవ్వచ్చు. ఇలా యూజ్ చేసుకోవట్లేదు మన వాళ్ళు. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ చాట్ జీపీటీని యూజ్ చేసి, ఏఐని యూజ్ చేసి ఫొటోస్ మార్ఫింగ్ చేయడం, లేకపోతే ఇంకొకరి బాడీకి ఇంకొకరి ఫేస్ పెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం. సో ఇలాంటివి చేసేస్తున్నారు అనమాట. అంటే మిస్యూజ్ చేసుకుంటున్నారు బాగా. ఇవన్నీ తగ్గించి, సో ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ ని మనం ఎందుకు యూజ్ అవుతుంది, దాని అవసరానికి యూజ్ చేసుకుంటే కంపల్సరీ వాళ్ళకి గ్రోత్ ఉంటుంది. ఇంకా మనకి ఈ మధ్యనే ఇండియా పాకిస్తాన్కి వార్ కూడా జరిగింది. సో చాలా మంది ఏంటంటే పాకిస్తాన్ కి సపోర్టివ్ గా, స్టూడెంట్స్ కూడా పాకిస్తాన్ కి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిరోజు స్కూల్ కు వెళ్తే సో జనగణ మనతో మొదలెడతారు, సో ప్రేయర్ చేస్తారు, వందే మాత్రం చెప్తారు. స్కూల్లో మీరు ఇవన్నీ ఏం నేర్చుకుంటున్నారు అసలు? ఇవన్నీ చేసి కూడా మీకు ఎందుకు దేశం మీద భక్తి లేదు? ఎందుకు ఇలా నెగటివ్ గా మాట్లాడుతున్నారు? అసలు వీళ్ళు ఎలా మారుతారు ఏంటి? సో ఇవన్నీ మైండ్ సెట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. అలానే కొంతమంది, అందరూ అలా లేదు, నేను థింగ్స్ ని జనరలైజ్ చేయట్లేదు, కొంతమంది మాత్రం అలా ఉన్నారు. సో దేశభక్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ గా మురళీ నాయక్ సమ్ లైక్ ఆర్మీ, సో ఆర్మీ సోల్జర్, ఆయన గోలే ఆర్మీలోకి వెళ్ళాలి, సో
చనిపోయారు. సో అలాంటి దేశభక్తి ఉన్న వాళ్ళు కూడా మన ఇండియాలో ఉన్నారు. సో అలాగే ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో కూడా రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఫారిన్ కంట్రీలో ఒక అబ్బాయి వాళ్ళ యూనివర్సిటీలో పాకెట్ లో మన ఇండియన్ ఫ్లాగ్ Yes. తీసుకొని వెళ్ళి సో ఫ్లాగ్ ని ఓపెన్ చేసి చూపించారు అక్కడ. సో నిజంగా. అలాంటిది అది చాలా ప్రౌడ్ మూమెంట్. వాళ్ళకి ఎంత దేశభక్తి ఉంటే వాళ్ళు వేరే దేశంలోకి వెళ్ళి మన దేశంని మన సో దేశ వాళ్ళు జెండాని జెండాని చూపిస్తున్నారంటే- చూపిస్తున్నారు అని అంటే సో ఇలాంటి వాళ్ళు కూడా మన ఇండియాలో ఉన్నారు. సో ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఇన్స్పైర్ గా తీసుకోవాలి ఇప్పుడున్న Right. జనరేషన్ లో పిల్లలందరూ కూడా. ఇది హ్యూమన్ సైకాలజీ. అది పాజిటివిటీ కంటే నెగటివిటీకి ఈజీగా అట్రాక్ట్ Yes. అయిపోతారు జనాలు. సో అది తగ్గించుకోవాలి. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ఏమవుతుందని అంటే సో ఫస్ట్ ఎడ్యుకేషన్, జాబ్ ఇవన్నీ పక్కన పెడితే మన అట్లీస్ట్ మన బాడీ లాంగ్వేజ్, మన బిహేవియర్, ఎవరితో మనం ఎలా బిహేవ్ చేయాలి, మన పేరెంట్స్ తో ఎలా బిహేవ్ చేయాలి, ఫ్రెండ్స్ తో ఎలా బిహేవ్ చేయాలి, లేకపోతే ఒక గురువుతో ఎలా బిహేవ్ చేయాలి, ఇవి అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్ ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటేనే నెక్స్ట్ స్టెప్ జాబ్ వస్తుందా రాదా అది డిఫరెంట్ థింగ్. అది అది different, right. నువ్వు ఎంత ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా నువ్వు కరెక్ట్ గా లేకపోతే అది నెగటివ్ ఫీడ్బ్యాకే వస్తుంది కదా. ఈవెన్ ఒక ప్యూన్ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఉన్నారు. సో అది మన బాడీ లాంగ్వేజ్, అది మన మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది. సో ఈ మైండ్ సెట్ స్టూడెంట్స్ బాగా అలవాటు చేసుకోవాలి. అలా లేకపోతే కొంచెం ఏమవుతుందంటే సొసైటీలో రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది. కరెక్ట్. సొసైటీలో రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ మధ్య స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామ్ టైమ్స్ లో కూడా అంటే డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. సో డిస్ట్రాక్షన్స్ అంటే సమ్ XYZ డిస్ట్రాక్షన్స్, వాళ్ళకి ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఆర్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. ఏదో ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, మూవీస్ కి బాగా అడిక్ట్ అవ్వడం, బయట ఎక్కువగా తిరగడం, ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్. అవి ఎలాగైనా అవాయిడ్ చేయొచ్చు. కొన్ని ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, డిస్టర్బెన్సెస్. సో కొంచెం ఏదైనా విషయాన్ని ఓవర్ థింకింగ్ చేయడం, లేదా ఇంకొక వేరే మనుషుల ఇన్ఫ్లుయెన్స్ కూడా వీళ్ళ మీద ఉంటది. వాట్ ఎవర్, ఫ్రెండ్స్ తో గొడవ పెట్టుకున్నారా, లేకపోతే అలా గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, love. ఇట్లా ఎక్కువగా ఆలోచించడం, లవ్ అఫైర్స్, అవన్నీ వాటి గురించి మనం జడ్జ్ చేయలేం. కాకపోతే ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి కొంచెం ఏజ్ అనేది చాలా క్రూషియల్ ఏజ్ ఉంటది. Yes. ఆ టైంలో మాత్రం కొంచెం అలాంటివి తగ్గించి అవాయిడ్ చేసి ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఫోకస్ చదువు మీద పెడితే సో ప్రతి ఒక్కరూ కూడా గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఈ ఫీల్డ్ లో గెటింగ్ జాబ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ డిఫికల్ట్ టాస్క్ యాక్చువల్లీ. సో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే, కొంచెం ఫోకస్ చేస్తే ఏమవుతుంది అంటే సెటిల్ అయిపోవచ్చు. వన్స్ వాళ్ళకి జాబ్ వచ్చి సెటిల్ అయిపోతే జరిగేవి ఎలాగో జరుగుతాయి, జరిగిపోతూ ఉంటాయి. తర్వాత ఎవరు ఆపరు. సో బికాజ్ హ్యూమన్ బీయింగ్ కి అన్ని నీడే, అన్ని నెసెసరీయే. కాకపోతే అన్ని చేయాలి, ఏది చేయొద్దని చెప్పం కానీ, బట్ ఏది చేసినా దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ని క్రాస్ చేసి ఏది చేయకూడదు. మీరు అన్నట్టు ఇందాక ఆ ఏజ్ అనేది ఉంది చూడండి, చాలా ఆ. డేంజర్. Danger. అసలు అవును. అదొక్కటి వాళ్ళు దాటి వచ్చేసారు అంటే ఇంకా తలదన్నేదే ఉండదు. ఒక పర్టికులర్ ఏజ్ దాటిపోతే ఆ, తర్వాత చేయమన్నా అసలు చేయరు. చెయ్యరు. ఆ ఏజ్ అంత time అసలు- ఉండదు. అసలు అదే అక్కడే వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలి. చాలా అవేర్నెస్ తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీరు లవ్ లో పడి మీ జీవితాలని అక్కడితో స్టాప్ చెయ్యకుండా, చేయకుండా కొంతమంది స్టూడెంట్స్ చాలా సెన్సిటివ్ ఉంటారు, అన్నిట్లో ఇంటెలిజెంట్, అన్నిట్లో అవును. ఫస్ట్ ఉంటారు. ఎంత అమ్మాయిల విషయంలో అంటే ఎవరినైనా సిన్సియర్ గా లవ్ చేస్తే చాలా వీక్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళి అవును. ఏదో లైఫ్ ని అక్కడ స్టాప్ చేయడం. అంటే ఆ మ్మ్. చిన్న ఆ లైన్ ఉంది చూడండి, అదొక్కటి క్రాస్ అవుతే చాలు వీళ్ళు. యాక్చువల్లీ ఏంటంటే ఇది మీరు చెప్పింది ఇప్పటికే అది అందరి లైఫ్ లో మాక్సిమం అందరం ఆ జరుగుతుంది. ఏజ్ నుంచి దాటిన ఆ వాళ్ళు ఏజ్ దాటి వచ్చాము. సో అవన్నీ ఫేస్ అందరికీ ఉంటది అది. ఉంటాయి ఖచ్చితంగా. కానీ ఆ టైంలో ఏంటంటే మన మైండ్ ని మనం కంట్రోల్ Control చేసుకోవాలి. అది చేసుకోవాలి. కొంచెం కష్టమే యాక్చువల్లీ. సో కానీ వేరే ఆప్షన్ లేదు కదా, వేరే ఆప్షన్ లేదు. ఏం Yes. జరిగినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, లైఫ్ లో ముందుకు వెళ్లాల్సిందే. సో జస్ట్ గో విత్ ద ఫ్లో, అంతే. జరిగేది జరుగుతుంది. బట్ అలా స్ట్రక్ అయిపోవడం అనేది అది కెరియర్ ని ఇంపాక్ట్ చేస్తుంది యాక్చువల్లీ. ఆ పర్టికులర్ టైంలో ఆ సిచ్యువేషన్ లో Yes. కొంచెం ఏంటంటే స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఆలోచించాలి. ఖచ్చితంగా. సో మనం ఖచ్చితంగా అపోజ్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు లేదు. మనకి అక్కడ. సో కాబట్టి నన్ను అడిగితే ఏంటంటే అంత దూరం వెళ్ళకపోవడమే బెటర్. Yes. అంటే ఎవరు తెలిసి వెళ్ళరు, తెలియకుండా ఇవన్నీ అలా తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. తెలియకుండానే జరిగిపోతుంది. బట్ ఏంటంటే మనం థింగ్స్ ని మేనేజ్ చేయాలి. ఇంకా ఒక్కసారి ఎవరైనా మన వల్ల ఇంకొకరు డిస్టర్బ్ అవుతున్నారు అని అంటే కూడా, అది తెలిస్తే కూడా సో బెటర్ స్టే అవే ఫ్రమ్ దెమ్, అంతే. సో మనకు ఇంకొకరిని డిస్టర్బ్ చేసే రైట్ లేదు.
అట్ ది సేమ్ టైం మనం కూడా ఓవర్ గా మరీ డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ స్టూడెంట్స్ ఏంటంటే మరీ ఎమోషనలీ వీక్ గా కూడా ఉండొద్దు. సో రిలేషన్ ని మెయింటైన్ చేసుకోవడానికి సర్టెన్ ఎమోషన్స్ ఓకే, బట్ టూ మచ్ ఎమోషన్స్ ఇట్స్ రియలీ లైక్ పాయిజనస్. అది ఇంకా వాళ్ళ కెరియర్ నాశనం అయిపోతుంది అక్కడ. సో ఆ పర్టికులర్ పాయింట్ లో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, కొంచెం తెలివిగా బిహేవ్ చేసి, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే అయిపోతుంది, కంపల్సరీ సక్సెస్ అవుతారు. డేంజర్ లైన్ నుంచి బయటకు వచ్చే అది మనం ఎక్కువ ఎలాబరేట్ చేసి డిస్కస్ కూడా చేయలేకపోతున్నాను. ఎందుకంటే అవన్నీ ఎమోషన్స్ కదా, ఎమోషన్స్ ని మనం చెప్పలేం. అవి ఫీల్ అవ్వడమో లేకపోతే ఫేస్ చేయడమో ఎమోషన్స్. ఎమోషన్స్ ని మనం ఎక్కువ డిస్కస్ చేయలేము, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. అవి చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.